డ్రాగన్ కంట్రీ మళ్ళీ కంట్రీ వేషాలేస్తుంది. మన దేశంలోకి దొంగచాటుగా యాప్ల్ని ఇన్స్టాల్ చేసే ప్రయత్నం చేస్తుంది. 2019-20లో భారత ప్రభుత్వం టిక్ టాక్, విచాట్, యూసీ బ్రౌజర్ సహా 200కి పైగా చైనా యాప్స్ ను దేశ భద్రతకు ముప్పుగా పేర్కొంటూ నిషేధించింది. కానీ ఇప్పుడు కొన్ని చైనా కంపెనీలు ప్రత్యక్షంగా లేదా మధ్యవర్తుల ద్వారా మళ్ళీ భారత మార్కెట్లోకి అడుగు పెడుతున్నాయి. ఇది యాదృచ్ఛిక పరిణామమా లేక దీని వెనుక వ్యూహం ఉందా? ఇంతకీ చైనా యాప్స్ మన ఫోన్లో ఏం చేస్తాయి? మనకు మేలు కంటే డేంజరా? ఇంతకీ చైనా యాప్స్ ని ఎలా గుర్తించాలో ఇప్పుడు చూద్దాం. నిషేధానికి గురైన చైనా టెక్ కంపెనీలు కొత్త మార్గాల్లో మళ్ళీ భారత మార్కెట్లోకి రావడానికి ప్రయత్నిస్తున్నాయి. భారత కంపెనీలతో ఒప్పందాలు, భారత కంపెనీలను భద్రతాపరమైన నియంత్రణలు తక్కువగా ఉన్న దేశాల్లో రిజిస్టర్ చేయించి అక్కడి నుంచి కార్యకలాపాలు కొనసాగించే ప్రయత్నం జరుగుతుంది. మధ్యవర్తుల ద్వారా ప్రవేశం, కొందరు ఇండియన్ డెవలపర్లు చైనా టెక్ కంపెనీల సహకారంతో కొత్త యాప్స్ విడుదల చేస్తున్నారు. భారత స్టార్టప్లలో పెట్టుబడులు ప్రత్యక్షంగా యాప్గా రాకుండా చైనా టెక్ దిగ్గజాలు భారత స్టార్టప్లలో భారీ పెట్టుబడులు పెట్టి తమ సర్వీసులను కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నాయి. భారత మార్కెట్లోకి చైనా యాప్స్ మళ్ళీ ప్రవేశం, కొత్త వ్యూహం దాగుందా? అసలు ఇంతకు చైనా యాప్స్ ఏం చేస్తాయో చూద్దాం. మన వ్యక్తిగత సమాచారమైన ఫోన్ నంబర్, మెసేజ్లు, లొకేషన్ డేటా, కాంటాక్ట్ లిస్ట్, ఫోటోలు, బ్యాంకింగ్ సమాచారం తీసుకుంటాయి. యాప్ బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూ మైక్, కెమెరా, ఇతర అప్లికేషన్ల డేటాను సేకరిస్తాయి. చైనా దేశ చట్టాల ప్రకారం అక్కడి కంపెనీలో అందుబాటులో ఉన్న డేటాను అవసరమైనప్పుడు ప్రభుత్వానికి ఇవ్వాల్సిందే. దీనికి తోడు కొన్ని చైనా యాప్స్ ద్వారా వ్యతిరేక ప్రచారం, తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతుండడం కూడా తేలింది. మరి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? చర్చిద్దాం. భారత ప్రభుత్వం డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 ద్వారా దేశీయ డేటా విదేశాలకు వెళ్లకుండా నియంత్రణలు పెంచింది. గూగుల్, యాపిల్ వంటి కంపెనీలు నిషేధానికి గురైన యాప్లను అనుమతించకూడదని కొత్త మార్గదర్శకాలను అమలు చేస్తుంది. స్వదేశీ యాప్లను, టెక్నాలజీ కంపెనీలను పెంచేందుకు ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా డిజిటల్ ఇండియా నిధులను పెంచింది. చైనా కంపెనీలు భారత కంపెనీల పేరుతో వ్యాపారం చేయకుండా కొత్త నియంత్రణలు అమలు చేయాలని కేంద్రం భావిస్తుంది. ఇటీవల కొన్ని చైనా కంపెనీలు ఐటీ రివ్యూకు గురయ్యాయి. చైనా టెక్ కంపెనీలు తమ యాప్లను మొబైల్ యాప్ స్టోర్లలో అప్లోడ్ చేయకుండా నియంత్రణను కఠినతరం చేయాలని కేంద్రం ఆలోచిస్తుంది. భారత ప్రభుత్వం ఇప్పటికే కొన్ని నిబంధనలు అమలు చేస్తుంది. కానీ భవిష్యత్తులో మరింత కఠినంగా క్రింది చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కఠినమైన సైబర్ భద్రతా నియంత్రణలు, చైనా యాప్లు లేదా విదేశీ టెక్నాలజీ సంస్థలు భారత వినియోగదారుల డేటాను ఎలా సేకరిస్తున్నాయో పూర్తిగా పర్యవేక్షించాలి. డేటా స్టోరేజ్ నిబంధనలు, భారతీయ వినియోగదారుల డేటాను భారతదేశంలోనే స్టోర్ చేయాలనే నిబంధనను కఠినతరం చేయాలి. నిషేధానికి గురైన యాప్లు కొత్తగా ప్రవేశించకుండా గట్టి నియంత్రణలు, మధ్యవర్తుల ద్వారా భారత మార్కెట్లోకి మళ్లీ రావడానికి వీలు లేని విధంగా పట్టుబట్టి వ్యవస్థ ఏర్పాటు చేయాలి. భారత టెక్ కంపెనీలకు పెద్ద స్థాయిలో మద్దతు, స్వదేశీ యాప్ డెవలపర్లకు ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు అంతర్జాతీయ కంపెనీల టెక్నాలజీ ఆధిపత్యాన్ని తగ్గించేందుకు స్థానిక స్టార్టప్లను పెంచాలి. చైనా యాప్స్ భారత భద్రత, డేటా గోప్యతకు పెను సవాలు విసురుతున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సరిపోతాయా లేక భద్రతను మరింత కఠినతరం చేయాలా? ఇది కేవలం టెక్నాలజీ సమస్య మాత్రమే కాదు, జాతీయ భద్రతకు సంబంధించిన అంశం కూడా. భారత ప్రభుత్వం చైనా యాప్లపై మరింత కఠినమైన నియంత్రణలు విధించాలా లేక భారత వినియోగదారులు జాగ్రత్తగా వ్యవహరించాలా? మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్స్ రూపంలో చెప్పండి.